17వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు మూడో విడత జరగనున్న నేపథ్యంలో పూర్తిగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్, కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ డివిజన్లకు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత నిజామాబాద్ జిల్లా, ఇది కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ డివిజన్లో పూర్తిగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఎన్నికల సిబ్బంది ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని 12 మండలాలు, ప్రధానంగా ఆర్మూర్ డివిజన్లో ఆలూరు, ఆర్మూరు, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మోర్తాడ్, మెండోరా, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాలకు సంబంధించిన మొత్తం 165 గ్రామ పంచాయతీలకు గాను 19 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 146 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రధానంగా 562 మంది అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులకు పోటీలో ఉన్న వార్డు స్థానాలు కావాల్సి 1620 వార్డు స్థానాలకు 490 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1330 వార్డులకు గాను 3382 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సుమారు 3,06,795 మంది ఈ 12 మండలాలకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా మహిళా ఓటర్లు ఉండడం విశేషం. 1490 పోలింగ్ కేంద్రాలు, దీనికి అంతకు సంబంధించి పీఓలు 1490 మంది ఉన్నారు. ఓపీఓలు అయితే ప్రధానంగా దీనికి అంతకు సంబంధించి 2278 మంది ఉన్నారు. దీనికి అంత సిబ్బంది తరపున రూట్లు 38 రూట్లను కేటాయించారు. మైక్రో అబ్జర్వర్లుగా 58 మంది, జోనల్ అధికారులుగా 38 మంది. వెబ్ కాస్టింగ్ సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఆర్మూర్ డివిజన్లో 51 పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా కలెక్టరేట్లో వెబ్ కాస్టింగ్ ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారులు పరిశీలించినారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే, కామారెడ్డి జిల్లాలో మూడో విడతలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 8 మండలాల్లో 168 పంచాయతీలకు గాను 26 పంచాయతీలు ఏకగ్రీవమై అందులో 1482 వార్డులకు గాను 449 వార్డులు ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. ఎక్కడ ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే, ఇటు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘవాన్లు ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ, ఎన్నికలకు సంబంధించిన పోలింగు, దాంతోపాటు కౌంటింగ్ ప్రక్రియ 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే, నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పూర్తిగా వెబ్ కాస్టింగ్కి సంబంధించి కానీ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ డివిజన్లో అత్యధికంగా దూర ప్రాంతం కావడం, ఆ జుక్కల్ నియోజకవర్గం ఉండడం, అక్కడ చాలా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితులు, ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో అత్యధికంగా 12 మండలాలు ఉండడం, అత్యధికంగా ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనం అధికంగా ఉండడంతో ఇక్కడ గ్రామాల్లో అల్లర్లు జరగకుండా కూడా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడో విడత, తుది విడత ఎన్నికలు సవ్యంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి అందరికి సంబంధించి పోలింగ్కి సంబంధించిన మెటీరియల్ ఏదైతే రేపు జరగాల్సిన పోలింగ్కి సంబంధించిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆర్మూర్ వద్ద ఉన్నాం. ఆర్మూర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ అధికారులకు అన్ని రూట్లలో ఎవరికి వారు ఏ పోలింగ్కి సంబంధించిన ఆ పోలింగ్కి సంబంధించి బ్యాలెట్ బాక్స్, దాంతోపాటు 89 రకాల వస్తువులు కూడా పంపిణీ చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎప్పటికప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు, దాంతోపాటు ఎన్నికల అబ్జర్వర్లు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను వాటి అన్నింటి కూడా సవ్యంగా చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి అంతటికి సంబంధించి ఎక్కడైనా సరే పోలీసులు అదేవిధంగా ప్రజలకు మధ్య ఇబ్బందులు లేకుండా ఎక్కడైనా అలజడులు సృష్టించే దిశగా అక్కడ పోలింగ్ బూతుల్లో ఉంటే వారికి సంబంధించి ప్రధానంగా వారిని చెదరమదురు కొట్టే దిశగా పోలీసులు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ డివిజన్లో నందిపేట, అదేవిధంగా వేల్పూరు, భీమ్గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో అత్యధికంగా అలజడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి వారికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా పోలింగ్ అధికారులు పోలింగ్ సవ్యంగా ప్రయత్నాలు సాగే దిశగా ఉండాలనే విధంగా జిల్లా పోలీసుల అధికారులు ఎక్కువ సిబ్బందిని ఏర్పాటు చేసిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ డివిజన్లో మరో జుక్కల్ నియోజకవర్గం దూర ప్రాంతము, అక్కడ ఓటర్లు ఇబ్బందులు కలగకుండా ఉండే దిశగా పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. రేపు జరగాల్సిన ఎన్నికలు సవ్యంగా జరగాలి. ఏదైతే రేపు 17వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. దాని తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉమ్మడి జిల్లాలో నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.